నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు పొద్దున్నే 7కే లేచిన, 6:30కే లేచిన, 7కల్లా రెడీ అయిపోయినా. ఎందుకంటే ఆమెను పని మనిషిని మెడికల్కి అయితే తీసుకొని పోవాలి. ఇప్పుడు నిన్న పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి అక్కడ మొత్తం 3 కుర్చీలు అయితే ఉన్నాయి. ఇంకొక అర్ధగంటలో ఫోన్ అయితే వస్తుంది. మనం అయితే బయలుదేరాలా. మనం ముందుగానే రెడీ అయిపోయినాము, వాళ్ళు ఫోన్ చేయకముందే. గుడ్ మార్నింగ్. ఇది పేపర్లు, డబ్బులు. వీళ్ళ పాస్పోర్ట్ వెరైటీగా ఉంటుంది. అది 600 రియాలు ఇచ్చింది. ఇది వాళ్ళ పాస్పోర్ట్. కలర్ వేరున్నది. దీనిపైన వేసారు పాస్పోర్ట్ ఫిలిపీన్స్ అని. వేర్ ఇది యువర్ ఓకే ఓకే వీసా అదా? అక్కడ కావాల్సింది వీసా, పాస్పోర్టు, ఫొటోస్. ఓకే ఓకే. తర్వాత మేడంది అకామా కావాలా? ఉండదో లేదు దీంట్లో. దాంట్లో ఉండాలి ఫోటో. ఉండదబ్బా, ఉండదో లేదు సార్. ఉన్నదిలే. ఇది మేడంది. ఎందుకైనా మంచిది, మళ్ళీ సేవ్ చేసి పెట్టుకుంటా. పైనే ఉంటుంది అడిగి ఓపెన్ చేస్తాను. కరెక్ట్గా 7:38 అయింది. వాడికి 8 కల్లా పోయినామంటే టైము 8 కూడా కాల, అప్పుడే వాన్ చేస్తుంది ఎండ. నిన్న మొన్న సెలవు, ఇంక ఈరోజు నుంచి స్టార్ట్ వీళ్ళకి. అందుకు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. మనం ఇక్కడ రైట్ తీసుకొని యూటర్న్ కొట్టాలా హాస్పిటల్ కాడికి పోవాలంటే. రైట్ ఖాళీగా ఉన్నది. ఈ బ్రిడ్జ్ ఒకటే ఫుల్ బిజీగా ఉంది. ఎంత ట్రాఫిక్ ఉందో, నిండిపోయింది బ్రిడ్జ్. మనకి ఈ పక్క ఫ్రీగానే ఉన్నది. ఇక్కడ యూటర్న్ కొట్టి రైట్ సైడ్లోనే లోపల పోవాలా. నేను ఇంతకుముందు చేయించుకున్న హాస్పిటలే. ఇక్కడ ఒక బిల్డింగ్ వెరైటీగా ఉంటుంది, కనపచ్చదా కనపరాదు. దారాలు ఉండేట్టు. ఫస్ట్ దీన్ని చూసి ఏంద్రా దారాలు కట్టారు బిల్డింగ్ అనుకునే. దాడు ఎదురుగా ఉండేది, దాడు ఉన్నది. కానీ మనం ఎటు పోవాలి? ఈ నుంచి రైట్ పోవాలి. పోనాయన పో. ఈ ఏరియా కొద్దిగా కోయట్లో ఫాహెలు ఆ ఏరియా ఉంటుంది కదా, అట్టు ఉంటుంది కొద్దిగా చూసేదానికి లోపల. వాడు చూడు సిగ్నల్ యాప్ వేసినాడు. మా అక్క ఇట్ట పోవాలని సిగ్నల్ వేసింది ఆ నుంచే. ఇక్కడ కొంతమంది అదే పని చేసేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. అందుకు అంటే బయట పని చేసేవాళ్ళు, అంటే బయట పని చేసేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. అందుకే బండ్లు చూడు రోడ్డు మీదే ఫుల్గా ఉన్నాయి. మతాములు కూడా ఎక్కువ ఉంటున్నాయి ఇక్కడ. అంటే చిన్న చిన్న మతాములు ఉంటాయి కదా, చపాతి గిపాతి దొరుకుతుందేమో. పోనా పో. దీన్ని మళ్ళీ కడతాను ఎందో, మధ్యలో ఇది పెట్టారు రాళ్ళు. ఇదే హాస్పిటల్ ఏరియా. ముందు పక్క ఉండాలి. ఏదో ఒకటి రిపేర్ చేస్తూ ఉంటారు స్వామి. పార్కింగ్కి ఏమో మొత్తం బండలు తెచ్చిపెట్టినారు, షాపుల కాడ పార్కింగ్కే. ఇప్పుడు ఈ హాస్పిటల్ కాడ పార్కింగ్ ఉండదు. ఒక్క పార్కింగ్ దొరుకుమా, పుణ్యం ఉంటుంది మా.
ఇది పోతా ఆడ ముందు ఉండదు కానీ అది హ్యాండిక్యాప్డ్ కానీ ఇదే హాస్పిటల్ రైట్ సైడ్లో ఉంది కదా ఇదే. ఇది ఒక బండి పోతుంది వెనక, ఇక్కడ పెడదాం. ఉన్నా పో. ఇక్కడ పెట్టేసిన. నాకు ఎప్పుడు వచ్చినా పార్కింగ్ ఆ పక్క దొరుకుతాను. ఇది ఎట్టో హాస్పిటల్ ముందు పక్కే దొరికింది. ఎవరు లేరు, ఫస్ట్ కస్టమర్ మనమే. డబ్బులు కూడా కట్టేసాము 450. అయితే లోపల పోయింది. ఇదేమో వ్యాక్సిన్ పేపర్ 3 రోజుల తర్వాత వేస్తారండి. ఇప్పుడు వేరంట ఏమి మొత్తం 3 వ్యాక్సిన్లు నాకు వేసాను కదా, సేమ్ అంతే. కానీ నాకు మెడికల్కి వచ్చినప్పుడు ఒకటి వేసాను, కానీ ఏమైనా వేయరంట, 3 రోజుల తర్వాత వేస్తారంట. ఇదైతే ఖచ్చితంగా ఎత్తుకోవాలి. వీడికి రావడమే టెన్షన్ పడుతూ వచ్చింది. ఆమెకి ఇప్పుడు బీపీ ఉండదంట. టెన్షన్ పడకూడదు, కూల్గా ఉండాలా. కూల్గా రావాలా, కూల్గా అయిపోయి చేసుకోవాలా. టెన్షన్ పడితే ఇదే ఈ మార్గం ఉంటుంది. ఇప్పుడు ఆమెను కూర్చోబెట్టినారు ఆడ. నీళ్ళు తీసుకురాపా అని చెప్పింది. ఇంకా నీళ్ళు తీసుకొని వచ్చి ఇంకా తాగేదానికి నీళ్ళు కూడా లేవు. మేడంకే ఫోన్ చేసి మాట్లాడించిన. ఆమె ఆల్రెడీ ముందు నుంచే ఉన్నదంట, ట్యాబ్లెట్లు కూడా మిగుతుందంట. ఏం కాదులేండి నామ. 24 1 గంట పట్టింది, మొత్తం అయిపోయింది. ఆమెకు అది ప్రాబ్లం ఉంది కాబట్టి లేట్ అయింది, లేకపోతే విన్ అయిపోయింది. 9:30 అయింది కూడా. మళ్ళీ 3 రోజుల తర్వాత ఈ రిసిప్ట్ ఎత్తుకొస్తే ఇంజక్షన్ వేస్తారు. అట్లా 3 వేస్తారు మొత్తం. ఇది భద్రంగా పెట్టుకోవాలి. దీన్ని మేము భద్రంగా పెట్టుకోవాలి అని చెప్పేదానికి ఎట్లా చెప్పాలా ఇంగ్లీష్లో ఏమోలే, మేడం చెప్తారు అబ్బీలో. 9:26 ఎన్ని గంటలకు పోయినాము? 8 కాకముందే పోయినాం అనుకుంటా. 8 అయిందిలే. 1.5 గంట పట్టింది. మామూలుగా అంత టైం పట్టదు, ఒక అర్ధ గంటలో అయిపోతుంది. ప్రాబ్లం వల్ల మళ్ళీ మేడంతో మాట్లాడించి, మళ్ళీ మేడం వచ్చి మళ్ళీ నేను మాట్లాడాలి డాక్టర్తో అంటే మళ్ళీ వచ్చి మాట్లాడి చేసి వచ్చాను. మళ్ళీ ఆమెకు ట్రూ రాలా. ఆ ట్రూ ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ. ఇంకా అందుకు లేట్ అయిపోయింది. మేడం ఫోన్ చేసి వస్తా సిమ్ తీసుకురామనేది. ఆడిపించి వచ్చే అన్ని ఆఫీసులన్నీ మూసేస్తున్నారు. భిన్న వచ్చాయని, సో అందుకే మూసేసినారు. వెళ్ళిపోతున్నా ఎట్టయితే వచ్చేసిన ఇంటి దగ్గరికి. అన్ని నుంచి వచ్చేప్పుడు చూడు ఈ 2 నిమిషాలు అంతే, ఖాళీగా ఉన్నింది రోడ్డు. సమ్మని వచ్చేసిన. అది సిమ్ కార్డ్ క్లోజ్ الحين يمكن ساعة 10 ونص كذي أول. أوكي هذا ميديكال كلاس. شوف لازم هذا 3 يوم بعد إبرة. 3 يوم؟ أيوة 3 يوم بعد. كله 3 إبرة لازم هذا فاتورة. كلمة هذا 2 రోజులు అయింది మేడం బయటికి పోయి. ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయడానికి. అందుకే బిన్నర్ అమ్మనింది వచ్చేసేయని. సిమ్ కూడా తీసుకోకుండా వచ్చేసిన నేను. ఇప్పుడు ఓపెన్ చేసింటారు, 10 గంటలకు ఓపెన్ చేస్తారు. ఇంకా మేడం వచ్చామని వచ్చేసిన. మేడం అయితే మెడికల్ స్టోర్కి వచ్చింది, నాదికి మా ఏరియాలో ఉండే మెడికల్ స్టోర్కి వచ్చింది. ఆమెకేమో మెడిసిన్ ఏదో చెప్పినట్టున్నది, అందుకు తీసుకొని వచ్చేదానికి వచ్చింది. మళ్ళీ పోతా మొన్న పోయినా కదా శంస, దానికి పోవాలంట. అది ఇచ్చిన ఫోన్ ఇడే పెట్టినట్టున్నది మేడం. ఫోన్ వచ్చాను, అది ఫోన్ అనుకునే అలారం, కానీ అలారం మోగుతుంది. మేడం అలారం పెట్టుకుని బండి ఆడ పెట్టేసిన. ఇక్కడ పార్కింగ్ లేదు, ఆ సంస్థ ఆడున్నది. మేడం బండిలోనే ఉన్నది. నువ్వు పోయి ఇచ్చేసి రాపో, ఈ నుంచి మళ్ళీ ఆడుకోపోవాలంట. ఈ బండి చూడు గబ్బు చేశారు. మళ్ళీ ఇంకొక సూకులకు పోవాలంట. విన్నారా అని అన్నీ భిన్నానే, ఒకటి కూడా స్లోగాలే. ఒకసారి వచ్చినా కదా, అప్పుడు నాదేం అడగల. ఇప్పుడు ఫోన్ నెంబరు, నా ఐడి నెంబర్ అన్నీ తీసుకున్నాడు. ఎందుకో మొన్న వచ్చినప్పుడు ఆడ తక్కడి మీద పెట్టి వెళ్ళిపోయాడు. మేడం అయితే న్యూ మ్యాక్స్కి వచ్చింది. షాతేలో ఉండేది. ఇక్కడంతా బ్లాక్ చేశారు. నేనేం చేశానంటే మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ అదంతా తిరుక్కొని ఆ పక్క పోయి యూటర్న్ కొట్టుకురావాలని ఇట్లా రాంగ్ రూట్లో వచ్చిన. మేడం వచ్చి రూట్ ఉందా ఇంకేనా? ఏం కాదులే మేడం, ఈ ఒక్కరోజే కదా అని చెప్పి ఆడ కొట్టి ఇటు నుంచి దూరినా. ఇక్కడికి వచ్చింది కదా, ఆమెకేమో షాపింగ్ చేసింది మేడం కూడా.
ఎంతసేపు చేసింది సామి నాయన షాపింగ్. అబ్బా చాలాసేపు చేసింది ఈరోజు మాత్రం. అంటే దాంట్లో పోతే ఎక్కువసేపు ఉండదు మేడం, కానీ భిన్న చాలా లేట్ చేసింది. అంటే ఆమెకే అనుకుంటున్నాను నేను, ఇంకెట్టో మనకు తెలియదు ఎవరికో. నాకు కూడా ఆడే చేసింది షాపింగ్ మేడం, అట్లా అనుకుంటాను నేను ఆమెకు కూడా ఆడే అని. ఫోన్ చేసి కూడు తెచ్చుకోవాలి ఆయన. నిన్నంతా కూడేలే వస్తుంది, నిన్నంతా రాత్రి తిన్నా రొట్టె. ఆమెకి సిమ్ కార్డు తీసుకురావాలంట. ఇప్పుడు ఫోన్ చేసింది మేడం. అది శునకయ్యా. ఓకే అది నేను పోయారు పోయారు ఓకే తా. ఈ టైలర్ షాపులు వేయాలంట, అట్టే ఆమెకు తెచ్చింది కదా మేడం గూడలో, అవి కూడా టైలర్ షాపులు వేయాలంట. పనిలో పని నా సొక్కాయ ఒకటి ఉన్నది, దాన్ని కూడా ఇచ్చేస్తా. అప్పుడెప్పుడో తెచ్చింది మా మేడం సొక్కాయ, దాన్ని అట్టే పెట్టేసిన. సరిపోలే, అది లూజ్ ఉంది, అందుకే ఇప్పుడు కుట్టించేదానికి ఇస్తా. సిమ్ కార్డ్ ఓకే. యువర్ వర్క్ స్టార్టెడా? ఏం ఇంగ్లీష్ అవ్వట్లే. టుడే స్టార్ట్ వర్క్. యూ టుడే స్టార్ట్ వర్క్ యువర్ వర్క్. ఆల్ ది బెస్ట్. भाई साहब सिम कार्ड चाहिए. कौन सा अच्छा है इधर का? इधर लोकेशन में कौन सा अच्छा? ले लो. कार्ड भी मिलता है ना? कार्ड भी मिलता है इधर. अभी नवा आया. मैं आपको वो दूसरा है, वो अनलिमिटेड आता है दूसरा मेरा, शेरिका का है. अभी गाड़ी सिम चाहिए चार्ज इसको 15 रियाल है टोटल, यानी 100 रियाल. हाँ 100 रियाल. हाँ ओके. 1 month 100 रियाल. ओके 100 रियाल टोटल. 70 GB डेटा, 35 सोशल मीडिया, 35 यू कॉल व्हाट्सएप किदा फी लोकल मैसेंजर. ओके 100 लोकल कॉल्स ఎనీ యూ కాల్ దేర్ సౌదీ లోకల్. ఓకే సిమ్ అయితే తీసుకున్నాము. 1 గంట పట్టింది, ఆమె ఫింగర్లు కూడా పడలా దాంట్లో. ఒత్తి పెట్టింది. మార్చి 115 రియాలు తీసుకున్నాడు. क्या వచ్చావు? ये देखो ये मैडम का, ये मेरा शर्ट, ये इसका है, ये इसका बोलेगा मालूम नहीं कैसा. ये आपको मैडम पिन मार दिया, अंदर पिन है जताना. ओके ये आपको मैं लेंथ भी दे दिया, इसका सेम साइज चाहिए मेरे को. ओके सेम. हाँ आइवा. लेंथ नहीं है पूरा, इधर हाँ पूरा साइज. इसका बोल. हाँ यू टेल इंग्लिश बोलता है. యాడికి వచ్చినా లేట్గానే, ఈడికి వచ్చిన ప్యాంట్ ఈడికి వచ్చినా కొలత పెట్టుకున్నాము. ఈడికొచ్చి కొలత పెట్టింది మొత్తం, యాడికి కావాలో. మేడం ఏమో కొలత పెట్టించేసింది, నేనేమో నా సొక్కాయి కొలత ఇచ్చేసిన, ఏమో ఈడికి వచ్చినా కొలత పెట్టింది. అయిపోయి చిన్నగా 2 అయిపోయింది. ఆమెకు ఆకలి వేస్తుందంట, నాకు ఆకలి వేస్తుంది. యల్లా సెంతియా కమ్ ఏం రాజుడు. ఏదేమో వచ్చింది. అన్నం కూడా ఎత్తుకొస్తుంది ఒక్కసారి. అదా అని అయితే సిమ్ కార్డ్ STC. ఓకే 1 month 115 115. ओके आधा बुकरा आती बुकरा اليوم ما خلاص ما بعد هذه ايه كله جيبها اكل ما يجيب اكل اليوم ما في اكل الحين
జీప్ ఓకే కల్లి కల్లి జీప్ మాయ బిహార్ జీప్ లే వేడి చేసి అంత టైం లేదు లేతే వచ్చే గొర్రె కూర ఇలా ఈరోజు కూడా మటన్ చేశానేమో ఇంకేదో ఒకటిలే మక్రూని కూడా ఇచ్చినది మక్రూని చికెను ఇది వేపేస్తా ఇది రైసు సలాడ్ ఈ రైస్లో కూరలే అట్టే ఇచ్చింది దీనిపైన చూసారా మళ్ళీ ఆకు పెట్టింది వెరైటీగా స్టైల్గా ఇది తినేసి రెడీగా ఉండాలా మార్కెట్కి అంటా ఉన్నది ఏమో చూడాలా పోతుందో పోరో ఇవి కూడా ఎంత పొడుగు ఉన్నాయో ఎప్పుడు తినేది మరి పొడుగ్గా ఉంటే పర్లే బాగానే ఉంది ఇంకా ఎంత పొడుకున్నాయో మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని వద్దన ఏమైనా మర్చిపోయిందో ఎట్టో మేడం మళ్ళీ న్యూ మ్యాక్స్కి వచ్చింది ఇక్కడ ఆఫర్లు వస్తున్నాయి బాగా అందుకే పొద్దున వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది మళ్ళీ ఐబాలాష్లోకి వచ్చినాం ఐబాలాష్లోకి పోలా దీనిలో పోయింది ఈ లోపలి పోయింది మేడం అంటే ఆమె వచ్చింది కదా ఆమెకి కొత్త యూనిఫామ్ తీసుకోవడానికి ఏమో పోయింది నేను పోయేసి వస్తాలే నడుచుకుంటా అని చెప్పింది ఇంత ఈ రూట్లో ఉంటాయి యూనిఫామ్ అవన్నీ దానిలో పోయింది ఏడ చూసినా ఆఫర్లే ఉన్నాయమ్మా డిస్కౌంట్ ఈ ఎండకి ప్రశాంతంగా ఉన్నది ఖాళీగా ఉన్నది మేడం అయితే ఆడ ఎదురుగా ఉన్నది దాంట్లో పోయింది ఆడ దొరుకుతాయంటే యూనిఫామ్లో అడిగిపోయింది అయిపోయింది ఆమె షాపింగ్ ఇంకా ఆమెకి ఏదైనా కొలతలు తక్కువ వచ్చినా హెచ్చు తక్కువలు వచ్చినా నాకు మేడం షాప్ చూపించింది అడిగి రిటర్న్ ఇచ్చి రావాలంట ఒకవేళ సరిపోకపోతే ఆమెదేందో ఫోన్ పనిచేయలేదంట సరిగా అంటే ఇన్కమ్ కాల్ రావడం లేదంట మేడం ఏమో సిమ్ ప్రాబ్లం ఏమో చూడు అంటది నిన్న నేను కద్దామని తీసుకొచ్చిన కదా ఆమె నాకు ఎన్నో నెంబర్ బిల్డింగ్లో దొరికిందో కామెంట్ చేసేయండి టైం 8:05 అయింది నాకైతే ఇంకా డ్యూటీలు లేవు సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి గుడ్ నైట్ బై బాయ్